ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు. ఏకపక్ష నిర్ణయంతో దారు స్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోని, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసేది. వాళ్ళు దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్రవారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారింది. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా కుట్రలు పడిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా 1.5 కోటి జనాభా ఉంది ముంబై, 40,000 కోట్ల బడ్జెట్, దాన్ని విభజించలే. 2 కోట్ల జనాభా ఉంది ఢిల్లీ, 16,000 కోట్ల బడ్జెట్, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా చెన్నైకి సంబంధించి కూడా 80 లక్షల జనాభా ఉంది, 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా 2012లో షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీని 3 భాగాలుగా 3 కార్పొరేట్ విభజిస్తే 2022లో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలీనం చేసింది. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఇప్పుడు చూసిన మొద్దు శ్రీను ఏదైతే భావకాలంలో ఆనందం చూడడానికి చేసినట్టు ఇప్పుడు అందరూ భాగ్యనగర్ ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మొద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి. అడుగుతారు, పక్క అడుగుతారు. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ భాగ్యనగర్లో రామచంద్రవారి నేతృత్వంలో గల్లీ గల్లీ తిరిగి ఇలా ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, ఇలా భాగ్యనగర్ ప్రజలు ప్రశ్నించాలి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చినవి ఇవాళ భాగ్యనగర్లో? 4,000 రూపాయలు ఎంతమంది తాతమ్మలకు ఇచ్చినావు, అమ్మమ్మలకు ఇచ్చినావు? ఇవాళ ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? 2 సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మొరం పోసిన దాఖలాలు. ఇవాళ తెలంగాణకు రాజధాని, తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడున్నాయి అవి? 5,70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఒక్క యూనిట్ అన్న ప్రారంభించినవా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినవా? కనీసం దాని ద్వారా అందాల పూట్ల ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే. దావోస్ 2 సార్లు పోతివి, 2,18,000 కోట్లు వాళ్ళ పెట్టుబడులు వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి? ఇవన్నీ ఎంతమంది